పవన్ కళ్యాణ్ గారు ఏదో భస్మాస్త్ర రాస్తూ అంటారు. మీ దగ్గరికి వస్తాను చిన్నప్పటి గారు ఇప్పుడు అయితే పోసాని కృష్ణమురళి గారు మాట్లాడినటువంటి అంశాలు ఏవైతే ఉన్నాయో వాటిని మీరు పూర్తిగా సమర్థిస్తున్నారు మీరు, అంతే కదా? పోసాని కృష్ణమురళి గారు మాట్లాడిన మాటలని పూర్తిగా సమర్థిస్తున్నారు, దాంట్లో ఇది మాట్లాడడం తప్పు అని మీరేం అంటలేదు సార్. పోసాని మురళీకృష్ణ గారు మాట్లాడిన వాస్తవమైనటువంటి మాటలు వాస్తవమే, అబద్ధాలు మాకు చెప్పాల్సిన అవసరం లేదు. వాటికి కావాల్సినటువంటి సాక్ష్యాలు కావాలంటే మరో డిబేట్ లో సాక్ష్యాలన్నీ తీసుకొని వస్తాం. పవన్ కళ్యాణ్ గారితో నాకు 5 లేకపోతే నాకు ఇంటితో సంబంధం లేదని. శివపార్వతి గారు ఉన్నారు మనతో, జనసేన పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధి. శివపార్వతి గారు గుడ్ మార్నింగ్ అండి. గుడ్ మార్నింగ్ అండి. బ్రహ్మనాయుడు గారు ముందుగా మీకు ప్యానెల్లో ఉన్న పెద్దలకి, ప్రైమ్ లైన్ వీక్షకులకి గుడ్ మార్నింగ్ అండి. నేను మాట్లాడేటప్పుడు ప్యానెల్లో వాళ్ళు ఎవరు మాట్లాడినా నేను ఊరుకోను. తప్పకుండా శివపార్వతి నరేష్ గారు రైట్. ఏంటి శివపార్వతి గారు, తర్వాత ఎవరైనా ఇప్పుడు చిన్నపరెడ్డి గారు కూడా స్ట్రాంగ్ గా వార్నింగ్ ఇచ్చారు, ఎన్ఆర్ఐలు మీ ఇష్టానుసారం గనక ప్రవర్తిస్తే, మీ ఇష్టం వచ్చినట్టు గనక ఇక్కడ చేస్తే ఊరుకునే పరిస్థితే లేదు, మిమ్మల్ని మళ్ళీ అమెరికాలో లండన్లో పానీయకుండా చేస్తామని చెప్పారు. అంటే బహుశా వారు చెప్పినటువంటి ఉద్దేశం ఏంటంటే మీరు ఏమైనా డబ్బులు తీసి ఖర్చు పెడితే, అకౌంటబిలిటీ లేకుండా మీరు ఖర్చు పెడితే మేము ఊరుకోమంటున్నారు. సార్ ఎన్నికలకు సంబంధించినటువంటి అకౌంటబిలిటీ మాత్రమే, నేను అకౌంటబిలిటీ అనే పదాన్ని అందుకే వాడాను, అకౌంటబిలిటీ లేకుండా ఖర్చు పెడితే. వైఎస్ఆర్సీపీ పార్టీ ఎన్నికలకి అకౌంటబిలిటీ ఇస్తూనే ఖర్చు పెడుతుందంట. మీరు మాట్లాడప్పుడు నేను కంటిన్యూ, అంతేగాని నేను మాట్లాడేటప్పుడు ఎవరు ఇంటరప్ట్ చేయొద్దు దయచేసి. వైఎస్ఆర్సీపీ పార్టీకి నైతిక అర్హత లేదు, ఎన్ఆర్ఐస్ గురించి మాట్లాడే నైతిక హక్కు అర్హత రెండు కోల్పోయింది. ఎందుకంటే విదేశీ విద్యకి నిధులు ఇవ్వకుండా పిల్లల్ని అంటే విద్యార్థులను విదేశాలకు వెళ్లకుండా ఆపిన ఘన చరిత్ర వైఎస్ఆర్సీపీ పార్టీది. విదేశాలకు వెళ్ళడం బాగుపడటం ఇష్టం లేదు. విదేశాల్లో సంపాదించిన వైట్ మనీని అన్ని విలేజెస్ ని దత్తత తీసుకొని, స్కూల్స్ ని దత్తత తీసుకొని అభివృద్ధి చేస్తే మాత్రం వీళ్ళు చేయలేని, వీళ్ళు చేతగాని దద్దమ్మల్లాగుంటే ఎన్ఆర్ఐస్ కొన్ని ఊర్లు దత్తత తీసుకొని డ్రింకింగ్ వాటర్, స్కూల్స్, వాళ్ళు కంప్యూటర్స్ మెరుగుపరిచిన పరిస్థితి ఈ రోజు ఆంధ్ర రాష్ట్రంలో కోకొల్లలుగా ఉన్నాయి. వాళ్ళు మరి డెవలప్ చేసేటప్పుడు ఎన్ఆర్ఐస్ అభ్యంతరం లేదు. ఈ రోజు వచ్చి ఎన్నికల ప్రచారంలో పాల్గొంటే అభ్యంతరం వచ్చిందా? ఎందుకు వచ్చింది అభ్యంతరం? వాళ్ళకి బాధ అంటే వాళ్ళ పొలాల కోసం అంట బాగు చేసుకోవడానికి అన్నారు. ఎంత అంటే మీకు పని చేసినప్పుడేమో వాళ్ళు సొంత పోసలు, ఏరే పార్టీకి ఎవరికైనా వర్క్ చేస్తే వాళ్ళు ఇక వ్యభిచారులు అయిపోతారు వీళ్ళ దృష్టిలో. అంటే వీళ్ళకి అనుకూలంగా పనిచేస్తే మంచోళ్ళు, అనుకూలంగా పని చేయకపోతే మాత్రం చెడ్డోళ్ళు. వాళ్ళ మీద ఒక బకెట్ 2 బకెట్లో బురదంట కేసులు పెట్టి మళ్ళీ వెళ్లకుండా చేస్తారంట. మీరు వెళ్లకుండా చేయడం తప్పితే మీరు బాగు చేసే పరిస్థితి ఏడుంది? మీరు అసలు విద్యార్థుల్ని పంపిద్దాము, విదేశాలు పంపిద్దాము, డెవలప్ చేద్దామని మనమంతా విద్యార్థులు. నరేష్ గారు చెప్తారు ఎప్పుడు ఇంటర్ఫీర్ అయ్యా మీ నాలెడ్జ్. ఇదేం చేపల మార్కెట్ కాదు. ఆ చేపల మార్కెట్ వచ్చిన లాంగ్వేజ్ నీ దగ్గర ఉంది, ఆ చేపల మార్కెట్ దగ్గర వచ్చిన లాంగ్వేజ్ నీ దగ్గర ఉంది. అలాంటి వాళ్ళని ఒప్పుకోను. నేను ఏదో చెప్పారు కదా ఇంతకు ముందు, మధ్యలో నాకు ఇంటర్ఫీర్ అయితే నేను ఒప్పుకోను, ఏదో చేస్తా. ఏదో బెదిరింపు అంటే ఇప్పుడు మీరు చెప్పాలి, పర్టికులర్ పేరు చెప్పకుండా బెదిరించారు మాట్లాడారు కాబట్టి మిమ్మల్ని మీరు మాట్లాడారు అని చెప్పేసి ఆవిడ మీ పేరు మీరు బెదిరించి లేదు. ఎందుకు బెదిరిస్తారు? ఆగండి సార్, ఎందుకు బెదిరిస్తారు? శివపార్వతి గారు మీరు కంటిన్యూ చేయండి. నువ్వు బెదిరిస్తే ఎవరు లేదమ్మా, మీరేం చేయంటో తెలుసుకో. దయచేసి మేడం మన చర్చలోకి వచ్చేద్దాం. సమయం వృధా అవుతుంది. ఆగండి సార్, ఇది కరెక్ట్ కాదు. మేడం మీరు చర్చలోకి వచ్చేద్దాం.
సో మొత్తానికి వీళ్ళకి ఎన్ఆర్ఐస్ పనికిరారు. మనమంతా విధ్వంసం, కూలగొట్టడం, నాశనం చేయడం అందులో ఫస్ట్ ఉంటాం కాబట్టి మనకు మంచి చేసే వాళ్ళన్నా, మంచి డెవలప్మెంట్ కి ఉపయోగపడే వాళ్ళన్నా ఉపయోగపడరు. మనకు అసలు పనికిరాదు అలాంటి సెక్షన్, వీళ్ళకి పనికిరాదు కాబట్టి వాళ్ళు ఏదో ఒకటి చేస్తారు, ఆపాలని చూస్తారు. ఓట్లు కొనడం కోసం డబ్బులు ఖర్చు పెట్టడం. అక్కడ వాళ్ళు ఏ ఉద్దేశంతో అన్నారో కూడా అర్థం కాదు. వీళ్ళు ఎడిటెడ్ వీడియోస్ తీసుకొచ్చి వైరల్ చేసినంత మాత్రాన అవదు. ఇప్పుడు ఎలక్షన్ ఖర్చులు అంటే బోల్డ్ ఉంటాయి, ఓట్లు కొనడమే కాదు కదా, పైన చాలా ఉంటాయి. ఇప్పుడు మేము క్యాంపెయినింగ్ వెళ్తున్నామండి గ్రామంలోకి. నిన్న పొలకలూరు గ్రామం వెళ్ళాం, తెనాలి నియోజకవర్గంలో. అందరూ మాకు పెన్షన్ రాలేదని చెప్తున్నారు. పెన్షన్ ఎందుకు రాలేదు వాళ్ళకి? తీసేశారు, వాంటెడ్లీ తీసేశారు. ఎందుకు తీసేశారని మేము అడిగాం. అయితే ఏదో చెప్తున్నారు కరెంటు బిల్లు ఎక్కువ వచ్చిందంట. అంటే కరెంటు బిల్లు వీళ్ళు రేట్లు పెంచి కరెంటు బిల్లు ఎక్కువ వస్తే ఎవరు బాధ్యతలు? రేట్లు పెంచినోడి బాధ్యత లేకపోతే బిల్లు ఎక్కువ వచ్చినోడి బాధ్యత? వాడుకోకుండా ఉంటారా? సమ్మర్ లో ఫ్యాన్ వేసుకోకుండా ఉండరా? ఎట్లా మరి? వాడుకుంటారు. మీరేమో యూనిట్ 10 రూపాయలు 15 రూపాయలు వేసి వాళ్ళని ఎత్తిన 500, 600, 1000, 2000 అసలు ఏమీ లేని ముసలమ్మ గుడిసెలో కూడా 2000 బిల్లు వచ్చింది. ఆవిడ తీసుకొచ్చి చూపిస్తుంది. మరి ఆవిడ పెన్షన్ ఇట్లా, ఒక ఆయనకు కాలు పోయింది, ఆయన పెన్షన్ ఇలా. అట్లా అలా మీరు వాంటెడ్ గా ఇప్పుడు వాళ్ళు ఎన్ఆర్ఎస్ క్యాంపెయిన్కి వెళ్ళినప్పుడు అయ్యా నాకు పెన్షన్ ఇవ్వలేదు, నాకు మందులకు డబ్బులు ఇబ్బంది అయిపోతుంది అదంతా ఇస్తారు, సహాయం చేస్తారు. వాళ్ళు బాధలు చూస్తారు కానీ సర్వీస్ ఇస్తారు. అది ఓటుకోనట, అది ఓటుకోనట. మీరు మాట్లాడుకున్న తర్వాత మాట్లాడండి. నేను మాట్లాడటం జూమ్ లో ఇద్దరు మాట్లాడటం కుదరదు. పంపించాం అర్హత లేని వాళ్ళందరి దగ్గరకు పోయి మేము ఇది చేస్తాం అది చేస్తామని చెప్పేసి మీరు మాట్లాడి చాలా మందికి పెన్షన్ రాలేదని చెప్తా ఉన్నారు. గ్రామాల్లో ప్రచారానికి వెళ్తా ఉంటే శివభారతి గారు సమయం తక్కువగా ఉంది, దయచేసి శివభారతి గారు పోసాని కృష్ణమురళి గారిని మళ్ళీ తెర మీదకు తీసుకొని వచ్చి వ్యక్తిత్వ హననం చేయించే కార్యక్రమాన్ని శ్రీకారం చుట్టడం ఎంతవరకు కరెక్ట్ అంటారు? నేను ఒకటే అడుగుతానండి. ఇప్పుడు అక్కడ నరేష్ గారు ఉన్నారు, ఆయన వాళ్ళ నా పెళ్ళం ఇదిగోండి, నా పెళ్ళం రండి, నా పెళ్ళం ఇదిగో, నా పెళ్ళం ఇదిగో అని పరిచయం చేస్తాడా? లేకపోతే చిన్నప్పరెడ్డి గారు ఇదిగోండి నా పెళ్ళం అని పరిచయం చేస్తాడా? లేదా నా భార్య అని చెప్తాడా? కనీస సంస్కారం లేని సంస్కరణ, కడుపుకు అశుద్ధం తినే వెధవలందరూ కూర్చోబెట్టి ప్రెస్ మీట్లు పెట్టిస్తే ఉపయోగం ఏముంది? మనకు ఒక వాల్యూస్ ఉంది. వీళ్ళు ఎవరిని అవమానపరుస్తున్నారు? మహిళల్ని అవమానపరుస్తున్నారు, మా వ్యక్తిత్వాన్ని అవమానపరుస్తున్నారు. వీళ్ళని తిట్టుకోమనండి. వాళ్ళతో సంబంధాలు ఉన్నాయి, వీళ్ళతో సంబంధాలు. వీళ్ళని బ్రోకరేజ్ చేశాడా బ్రోకర్ గాడు? చేయలేదు. చేస్తే తీసుకురమ్మనండి. వాడికి దమ్ము ధైర్యం ఉంటే ప్రెస్ మీట్ లో పెట్టమనండి. సిగ్గులేని వేదవా ఆడవాళ్ళని నంబూతులతో మాట్లాడాడు వాడో మనిషి, వాడు మళ్ళీ మా పార్టీ నాయకుడు సిగ్గు లేకుండా సిగ్గుందా? ఇలాంటి వాళ్ళందరినీ పార్టీలో పెట్టుకొని ప్రెస్ మీట్లు పెట్టించుకోవడానికి ఏ ఉద్దేశం? ఎలాంటి కల్చర్ తీసుకొస్తున్నారు మీరు? ఎలాంటి కల్చర్ తీసుకొస్తున్నారు? రాజకీయాలు ఎలాంటి కల్చర్ చేస్తున్నారు మీరు? వ్యక్తిత్వాలను అందం చేసుకోండి, ఆడవాళ్ళలో పువ్వులు తిట్టమని చెప్తున్నారా మీరు? మీరు ఇచ్చే సందేశం మీద, జగన్మోహన్ రెడ్డి ఇచ్చే సందేశం మీద, జగన్మోహన్ రెడ్డి గారు వెళ్ళేటప్పుడు ఇదిగో నా పెళ్ళం భారత్ అని చెప్తాడు, అందరికి పరిచయం చేసేటప్పుడు ఇదిగో నా పెళ్ళం, ఇదిగో నా పెళ్ళం అని చెప్తారా? భార్య అని చెప్తారా? ఎదుటోళ్ళు భార్యలు అంటే మీకు అంత చులకనా? అంత అహంకారమా మీకు? అంత మదం పట్టిందా ఒక్కొక్కళ్ళకి? ప్రెస్ మీట్ల ముందు వచ్చి ఏది పడితే అది మాట్లాడేస్తారా? ఆడవాళ్ళ మీద అబండాలు వేసేస్తారా? ఎవరో పంజాబీ అమ్మాయి అంట, ఆ అమ్మాయి అంటే వీడు ఎవడని చూసాడా? బ్రోకరేజ్ చేశాడా? ఆ అమ్మాయి వ్యక్తిత్వాన్ని ఎంత లాగుతున్నారండి? అమ్మాయి వ్యక్తిత్వాన్ని ఎంత లాగుతున్నారు, బజారుకి ఇడుస్తున్నారు. అంటే మీకు ఆడవాళ్ళ కుటుంబాలతోటి ఆడవాళ్ళ వ్యక్తిత్వాలని బజార్లో పెట్టి మీరు రాజకీయం చేస్తారా? దీనికన్నా వ్యభిచారం చేసుకోండి సరిపోయింది. మీకెందుకు రాజకీయాలు? అంటే ఆడవాళ్ళ పెట్టి రోడ్డు మీదకి లాగి మీరు వ్యభిచారాలు చేసుకుంటారా? ఇయా రాజకీయాలు మీరు చేసే రాజకీయాలు? ఏం పాలసీలు మాట్లాడుతుంటే చెప్పే దమ్ము లేక ఇవే మాట్లాడేది మీరు? ఇవే ప్రెస్ మీట్లు ముందు ఏం సందేశం ఇస్తున్నారు? చిన్నపిల్లలు చూస్తారు, మహిళలు చూస్తారు అన్న కామన్ సెన్స్ లేకుండా వాడు వచ్చి నంబూతులు వేస్తాడు. మాట్లాడుతున్నారా? వ్యభిచారం చేయించుకోండి ఆ విధంగా మీరు మాట్లాడుతున్నారా? ముందు మీరు ఒకరికి చెప్పేది అసలు మాటలే కదా మీరు మాట్లాడుతుంది. మీరు చెప్తుంది అలానే ఉంది. ప్రభుత్వ ఒకసారి బ్రహ్మనాయుడు గారు ఆమె చెప్పిన పెన్షన్స్ కి ఏ ప్రభుత్వానికైనా ఒక పాలసీ ఉంటుంది.
ఫస్ట్. మీరు కామన్ సెన్స్ ఫాలో అవ్వండి ఫస్ట్. ఇంటరప్ట్ చేయొద్దని చెప్పాను నేను. ఇంటరప్ట్ కాదమ్మా. శివాజీ గారు, మళ్ళీ పొద్దుగూలు శివాజీ గారు, చెప్పాలి. శివాజీ గారు, one by one conclude